సూర్యనారాయణ నామస్మరణతో అరసవెల్లి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ లైన్ లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. నమో భగవతే సూర్యాయ, స్వామి సూర్యదేవ మమ్మల్ని రక్షించు, ఆరోగ్యం ప్రసాదించు అంటూ భక్తులు నామస్మరణతో తండోపతండాలుగా రావడంతో ఒక్కసారి అరసవెల్లి క్షేత్రం భక్తుల నామస్మరణతో బారుమోగిపోయింది. ఇది మనం ఇప్పుడు చూస్తుంది 100 రూపాయల లైను, ఇది 2గా విభజించారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి వీళ్ళు ఈ 100 రూపాయల క్యూ లైన్లో ఎప్పటి నుంచి ఉన్నారు ఏమిటి అన్న అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకసారి రండి. 3 గంటల బట్టి. అదే ఒక వ్యక్తి మాత్రం మాట్లాడుతున్న 3 గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, లైన్ కదలట్లేదని చెప్పి చెప్తున్నారు. భక్తులు మాత్రం ఒకసారి లైన్ అయితే మాత్రం కదులుతూ ఉన్నా సరే చాలా లేట్ అవుతున్నదని మాత్రం తెల్లవారుజాము నుండి చాలామంది అర్ధరాత్రి స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం తండోపతండాలుగా వచ్చారని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు లైన్లో చూస్తున్న చాలామంది మహిళలే ఎక్కువగా స్వామివారి దర్శనానికి వచ్చారు. అమ్మ చెప్పండి, ఎన్ని గంటల నుంచి వచ్చారు, ఏమిటి మీకు ఏమైనా ఇబ్బంది అయ్యింది? ఎందుకంటే ఏర్పాట్లన్నీ ఘనంగా చేసామని చెప్పి అధికారులు చెప్తున్నారు. 1:30కి వచ్చామండి, ఇప్పుడు వరకు దర్శనం అవ్వలేదు. చాలాసేపు పడుతుంది దర్శనానికి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఒకటే లైన్ అవుతుంది, ముసలి వాళ్ళకి ఒకటే లైన్ అవుతుంది. డబ్బులు తీసుకున్న వాళ్ళకి అదే, ఉచిత వాళ్ళకి ఒకటే లైన్ అయింది. ఎక్కడ ఎవరున్నారు 100 రూపాయల లైన్? సగానికి సగం మంది ఉచిత దర్శనంలో ఉన్నారు. ఇందులో కలిపేశారు 100 రూపాయల లైన్ అన్నారు కానీ 5 అవర్స్ వస్తాయి. కాళ్ళు 5 గంటలు అయింది లైన్లోకి వచ్చి 5 గంటలు అయింది. అక్కడేమో మెయిన్ కాడేమో అందరినీ కలిపేసి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ అంటున్నారు. మొత్తం మిక్స్ అయిపోయింది. దీనికంటూ సపరేట్ లైన్, దానికంటూ సపరేట్ లైన్ లేదని మెయింటైన్ చేయాలి. ప్లస్ మిడిల్ ఏమైందంటే పోలీస్ అందరూ మొత్తం కంట్రోల్లో ఏం పెట్టాల, అది సపరేట్ వెళ్ళాలి, ఇది సపరేట్ వెళ్ళాలిగా. అన్ని మిక్స్ అయిపోయి ఎటు పడితే అటు. ఇప్పుడు ఆ లైన్లో 100 టికెట్స్ ఉంటారు, ఫ్రీ వాళ్ళు ఉంటారు. ఈ లైన్లో 100 టికెట్స్ ఉంటారు, ఫ్రీ వాళ్ళు ఉంటారు. ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలి కరెక్ట్గా, లైనప్ సిస్టమ్. అదొకటే మైనస్ పాయింట్ జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సరే మరి కొందరు ఉన్నారు కొంతమంది చెప్పండి అమ్మా ఏంటి? అక్కడ ఎక్కువ మందిని వదులుతున్నారు కదా, అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తోసేసుకుంటారు. చాలా భయం వేస్తుంది సార్. అక్కడ కొంచెం చూడాలండి, ముందుకి అండి కొద్దిగా సిస్టమ్ కొంచెం అంటే కంట్రోల్ చేయాలి. జనం ఎక్కువే వచ్చారు కానీ కొద్దిగా చూడండి, లైన్గా వచ్చినట్టుగా. స్వామివారిని దర్శించుకోవడానికి మేము గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారంటున్నారు కానీ మాకు ఎటువంటి ఏర్పాట్లు లేవని చెప్పేసి కొంతమంది వాపోతున్నారు. ఏదైనా సరే మరి కొంత చెప్పండి అమ్మా. చాలా ఇబ్బంది పడుతున్నాం. రాత్రి 1 గంటకు లైన్లోకి వచ్చామండి, చాలా ఇబ్బంది. లైన్ అసలు కదలట్లేదు. దేనికండి 100 రూపాయల లైన్ లేదు, 300 లేదు, 500. అందరూ ఫ్రీ దర్శనం, అందరూ కూడా ఇందులో దూరిపోతున్నారు. అసలు కూడా ఇక్కడ పంపించారు, ఎవరు అవకాశం పెట్టాలి. అదే ఎందుకంటే లైన్లోని పూర్తి స్థాయిలోని ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే లైన్లో పంపించేటప్పుడు అక్కడ చూసుకునేది ఒక్కసారిగా భక్తులు రాకతోటి ఏ లైన్లోకి ఎవరు పంపించాలనేది మాత్రం అక్కడ ఎవరు సరిగా లేరని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ స్వామివారి దర్శనానికి మాత్రం గతంలో కన్నా ఈసారి తొందరగా 20 నిమిషాల్లోని అరగంటలోని దర్శనం అవుతుందని చెప్పేసి అధికారులు తెలిపినా సరే 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది భక్తులు చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు సార్ ఏంటి సార్ పరిస్థితి, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేమైతే 1:30కి లైన్లోకి వచ్చామండి. ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టిందండి. ఏర్పాట్లు అంటే బాగానే చేశారు కానీ ఇంత ఎక్కువ వెయిటింగ్ టైం అవుతుంది, వాళ్ళు చెప్పినట్టే అవ్వలేదంటే. అదే ఎందుకంటే చెప్పిన విధంగా అధికారులు తెలిపిన విధంగా అసలు అవ్వట్లేదు. ఎందుకంటే మేము గంటల కొద్ది 1:30కి వచ్చాం, ఇప్పుడు ఏంచి 4:30 అవుతుంది. ఎన్ని గంటలు మేము ఇంకా వెయిట్ చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మరొక దగ్గర ఒక గంట వరకు స్వామివారి కోవిల దగ్గర చేరుకుంటాము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి మరో అరగంట అవుతుందని చెప్పేసి భక్తులు వాపుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి క్షేత్రం దగ్గర లైన్లో ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం అరసవెల్లి క్షేత్రం నుండి.